ఈరోజు సామాజిక న్యాయ సమర బేరీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ స్థాయి నుంచి గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ప్రెసిడెంట్లు మరియు కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 9, 2023 తారీఖు నాడు ఇదే గడ్డ మీద ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సామాజిక న్యాయం చేయాలి అన్న ఆలోచన ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యం. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ అని ఈ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కులగణన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మిగులు రాష్ట్రం 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే 2009 డిసెంబర్ 2023 నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 లక్షల కోట్లు అప్పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇచ్చిన గ్యారెంటీలు నెరవేర్చాలి అన్న ఒక్క పట్టుదలతోటి మొదలు పెడితే ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యము, భూభారత్ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మీ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి మీరందరూ వచ్చారు. మేమందరం 2023-24 ఎన్నికలలో గెలిచి ఇక్కడ ఉన్నాం. ఇంకో నెల 2 నెలలలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు కూడా కిందున్న వాళ్ళు గెలిచి ఈ ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకోవాలంటే ఒకటే ఒక కార్యక్రమం చేయాలి. మనం పరిపాలించిన ఈ సంవత్సరన్నర కాలంలో ఏమేమి పథకాలు ఎవరెవరికి అందినాయో వాళ్ళందరినీ కలవాల్సిన అవసరం ఉంది. మనం చేసిన పని మనం చెప్పుకోకపోతే పక్కనున్న బీఆర్ఎస్ పార్టీ రోజు పొద్దున్న లేస్తే సంవత్సరాల పాలన ఏమీ జరగలేదని సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారు. మీరు వాటిని తిప్పి కొట్టాలి. మన దగ్గర రైతు రుణమాఫీ ఎవరికైంది, రైతు భరోసా ఎవరికి ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఎవరికి ఇస్తున్నాం, సిలిండర్ ఎవరికి ఇస్తున్నాం, ప్రతి ఇంటింటికి వెళ్ళి సన్న బియ్యం కూడా పెడుతున్నాం. ఇప్పుడు నిన్న మొన్న ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినాం 3500 ఒక్కొక్క నియోజకవర్గానికి. కాబట్టి మీరందరూ కూడా మీ బూతు స్థాయిలో ఎవరెవరికి ఈ సంవత్సరన్నర ప్రజా పాలనలో లబ్ధి జరిగిందో వారి దగ్గరికి వెళ్ళినప్పుడే మీరు రేపు లోకల్ బాడీలలో వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్తున్నా. మీరు ఆ పని చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారాన్ని వాస్తవాన్ని నమ్మే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ సంవత్సరంన్నర పాలనను, 10 సంవత్సరాల పాలనను రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోను, వక్తలు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ సభ తర్వాత మన నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈరోజు సందేశం ఇస్తారు. మీ ఇక్కడి నుంచి వెళ్ళి మన ఊర్లల్లో మనం చేసినటువంటి పని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకున్నప్పుడే ఇక్కడ ఈ పాలనలో ఇక్కడ డ్యామ్ మీద కూర్చున్న నాయకుల మాదిరిగా మీరు కూడా ప్రజా పాలనల భాగస్వాములైతారని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, సామాజిక న్యాయ యోధుడు, భారత ప్రజాస్వామ్య శక్తి చిహ్నమైన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, పెద్దలు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు కేసీ వేణుగోపాల్ గారు, మన ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే
ప్రసాదాల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటింటికి మన మేలే AICC చేసిన అధ్యక్షులు ఇందిరమ్మ వారసుడమ్మ మల్లికార్జున ఖర్గే గారు గట్టిపుట్టుగై అడుగులు వేశాడు ఇప్పుడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు सावधान वंदे मातरम शुरू करो ఇప్పుడు वंदे मातरम वंदे मातरम सुजलाम सुबलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे मातरम वंदे मातरम शुभ्रजोत्स्ना पुलकितयामिनी उल्लकितसुमिता द्रुमदलशोभिनीं सुवासिनीं सुमधुरभासिनीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సామాజిక న్యాయ యోధుడు భారత ప్రజా जैसे थे ध्वज गीत शुरू करेंगे विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा शान शक्ति सर पाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा शान न इसकी जाने पाए शाने जान भले ही जाए विश्व विजयी करके दिखलाए तब में प्रण पूर्ण मरा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा राष्ट्रगान शुरू करेंगे जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे विश्राम గౌరవనీయులు పెద్దలు సామాజిక న్యాయ యోధుడు భారత ప్రజాస్వామ్య శక్తి చిహ్నమైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి
మనం ఎంతో ప్రేమతో పిలుచుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికలు అలంకరించిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, భారతీయ ఆత్మ పల్లెల్లో ఉందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు. ఈ రోజు ప్రతి పల్లెల్లో కూడా మన కాంగ్రెస్ జెండా పట్టుకునే నాయకుడు, అది మన కాంగ్రెస్ అదృష్టం. ఈ రోజు ఈ ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈ రోజు నేరుగా ఏఐసిసి అధ్యక్ష మల్లికార్జున్ గారితో ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఏ పార్టీలో కూడా సాధ్యమైంది కాదు. కాబట్టి మన కళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా రానున్న రోజుల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతాకం మనం ఎగరేసుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు సభాధ్యక్షత వహించాల్సిందిగా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మిత్రులారా, అందరూ కూడా